ఓం శ్రీమాత్రే నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. 22వ జూలై నాటి సాహిత్యాంశాలలో భాగంగా భక్తి సాధనం వాక్స్థలి సమూహంలో ఇవ్వబడిన అంశాలు 2వ భాగం. సమస్యలు, వర్ణనలు. మొదటగా బ్రహ్మశ్రీ పిఎల్ నాగేశ్వరరావు గారు ఇచ్చిన 2 సమస్యలు. 1వది చిందుల విందులన్న అంశాలలో 11వది చిందుల విందులన్నవడి చేరుదురాశగ పండితోత్తముల్ అందమునౌ కవిత్వముల నాదర రీతుల చెప్పగల్గి అందమునౌ కవిత్వముల ఆదర రీతుల చెప్పగల్గి మిన్నందిన భావజాలముల నైపుని గూర్చెడు సత్కవీశ్వరుల్ మిన్నందిన భావజాలముల నైపుని గూర్చెడు సత్కవీశ్వరుల్ సందడి గూర్చు సన్నిధుల సత్సబలందు మహోత్సవమ్మనన్ సందడి గూర్చు సన్నిధుల సత్సబలందు మహోత్సవమ్ము అనన్ చిందుల విందులన్న వడి చేరుదురాశగ పండితోత్తముల్. 12వది కాంతకు చెప్పకుండనట కన్యకు కట్టెను తాలి చూడరో స్వాంతమునందు మోదమున వర్ధిలు నొక్కవరుండు స్వాంతమునందు మోదమున వర్ధిలు నొక్కవరుండు ప్రేమతోన్ అంతట చూడగా ఎటులో అందపు సుందరి జాడగాంచి వధువు కోసం వెతుకుతుంటే అంతట చూడగా నెటులో అందపు సుందరి జాడగాంచి రవ్వంతయు జాగుసేయక అమ్మాయిలు దొరకడమే కష్టమైన ఈ రోజుల్లో రవ్వంతయు జాగు చేయక ఆలస్యం చేయకుండా సుపర్వముగా తనదైన సోదరున్ కాంతకు సుపర్వముగా తనదైన సోదరున్ కాంతకు తన అగ్రేసరుని భార్యకు చెప్పకుండా అని సోదరున్ కాంతకు చెప్పకుండానట కన్యకు కట్టెను తాలి చూడరు. తర్వాతి అంశాలు వర్ణనలు. ప్రాశ్నికులు బ్రహ్మశ్రీ పండ రాధాకృష్ణమూర్తి గారు. 13వది ఆషాఢం బోనాల పండుగ విశిష్టతను గురించి. ఆషాఢం ఇది అమ్మవారికి ఇష్టార్థములను గూర్చుచున్ ఆషాఢం ఇది అమ్మవారికి ఇష్టార్థములను గూర్చుచున్ యోచల్ భక్తిని బోన భాండముల సంయోజన్ సమర్పించగాన్ వేషాలంకృతులై సమూహములుగా ప్రీతింజనన్ వేడ్కయౌ వేష అలంకృతులై సమూహములుగా ప్రీతించనన్ వేడ్కయౌ దోషముల్ నశయించిపోవు శుభ సందోహములన్ కాంచనవు. బోనాలు పెడితే దోషముల్ నశించిపోవు శుభ సందోహములన్ కాంచనవు. 14వది దాశరథి కృష్ణమాచార్యాల గురించి వారి జయంతి సందర్భంగా. దాశరథి మహాకవి సందేశములను సంగ చెప్పి ధీమంతుడునై దాశరథి మహాకవి సందేశములను సంగ చెప్పి ధీమంతుడునై దేశమున నిజాము దుష్టుని ఆశాంతములందు తరిమి ఆత్రత గెలువన్ ఆశాంతములందు తరిమి ఆత్రత గెలువన్. 15వది కృతజ్ఞతాభావం అనే విషయాన్ని గురించి. ఇతరులు చేసిన మేలును స్తుతమతి నుతింపగా అని శుభమది ఎటులవు. ఊరికి వాళ్ళు సహాయం చేశారని చెబితే సరిపోదు. ఇతరులు చేసిన మేలును స్తుతమతి నుతింపగా అని శుభమది ఎటులవు. వాళ్ళకి మంచి జరగదట అట్లా ఊరికే స్తుతించి చెబితే. కితవుల వలనను వేదన లతిగా కనకుండ చేయ ఆదరమగునవు. తమ కోసం పాటుపడిన త్యాగధనులకి అవసరం ఉన్నప్పుడు పాటుపడాలి, నిలబడాలి, ఆపదలు నిలబడితేనే ఆ కృతజ్ఞతకి సార్థకం చేకూరుతుంది, మంచి జరుగుతుంది వాళ్ళకి అని. ఇతరులు చేసిన మేలును స్తుతమతి నుతింపగా అని శుభమది ఎటులవు. కితవుల వలనను వేదనల అతిగా కనకొండ చేయ ఆదరమగునవు. 16వది వర్షాకాలం తగు జాగ్రత్తలు అనే విషయాన్ని గురించి. వర్ష ఋతువిధి జనులకు పర్వముగను వర్ష ఋతువిధి జనులకు పర్వముగను మేలు గూర్చుచునుండును మృదులగతుల
మేలుగూర్చుచునుండును మృదుల గతుల వ్యాధి బారిని పడకుండా నలర వలయు తగిన జాగ్రత్తలు కను విధము మేలు. వ్యాధి బారిని పడకుండా నలర వలయు తగిన జాగ్రత్తలు కను విధము మేలు. 17వది తొలి ఏకాదశి గురించి. తొలి ఏకాదశి దినమున నలరుచు పూజింపవలయునంచిత భక్తిన్. తొలి ఏకాదశి దినమున నలరుచు పూజింపవలయు అంచిత భక్తిన్. హరిహరులనేక దీక్షను హరిహరులను ఏకదీక్షను హరిహరులనేక దీక్షను విరివిగ ఫలితములను గన వేడుక జనులు. హరిహరుల్ని ఏకదీక్షను ఏకాదశి వ్రతంతో ఉపవాస దీక్షతో హరిహరులను ఏకదీక్షను విరివిగా ఫలితములగను కన వేడుక జనులు. తర్వాతి అంశాలు వర్ణనాంశాలు. ప్రాశ్నికులు శ్రీ నమిలికొండ విజయ భాస్కర్ గారు, వనస్థలిపురం నుంచి. 18 బాలకృష్ణుని లీలని గురించి. బాలకృష్ణుండు కనగ సంవర్ధిష్ణుడగుచూ. బాలకృష్ణుండు సంవర్ధిష్ణుడుగా గోపకాంతలు సేవింప ప్రాపుగనుచు గోపకుల నెల్ల గోవుల కూర్మితోడ రక్షసేసెను దుష్టాలి భక్షణమున. రక్షసేసెను దుష్టాలి భక్షణమున. దుష్టుని చంపుతూ నాశనం చేస్తూ అందరినీ రక్షించినాడని. 19వది సెల్ ఫోన్లు విద్యాలయాలలో నివారణ చెయ్యాలి అనే భావంతో. చరవానికి బానిసలయ్యి నిరతము విద్యార్థులెవరు నేర్వక చదువుల్. ఇప్పుడు జరుగుతున్నది. చరవానికి బానిసలయ్యి నిరతము విద్యార్థులెవరు నేర్వక చదువుల్ చెరియించుట సబబౌనే. చరవానికి బానిసలయ్యి నిరతము విద్యార్థులెవరు నేర్వక చదువుల్ చెరియించుట సబబౌనే. సరిచేయగవలయునట్టి చరితలనెప్పుడు. చరితలంటే నడవడి. సరిచేయగవలయునట్టి చరితలనెప్పుడు. 20వది అవధానంలో అప్రస్తుత ప్రాశ్నికుడి అసందర్భ ప్రసంగాన్ని గురించి. అవధానమనగనది ఒక వ్యవధానము లేని క్రతువు. అవధానమనగా అది ఒక వ్యవధానము లేని క్రతువు, యజ్ఞం వంటిది. పరిణమించిన మతితో ఆ ప్రాశ్నికుడు ఉండాలన్నట్టు. అప్రస్తుత ప్రసంగం చేసేవాడు అడ్డమైన ప్రశ్నలు, పనికిరాని ప్రశ్న వేయకుండా సార్థకమైనటువంటి సందర్భోచితమైనటువంటి ప్రశ్నలు వేస్తే అవధానము మంచి సభారంజకంగా ఉంటుంది అని. అవధానమనగనది ఒక వ్యవధానము లేని క్రతువు పరిణత మతితో అవధానికంతరాయము కవనములగూర్చనది వికాసమునొసగున్. అవధాని గారు పద్యాలు చెబుతుంటే సందర్భోచితమైనటువంటి ఔచిత్యవంతమైనటువంటి ప్రశ్నలతో అంతరాయం కలిగించితే అది సభకు రంజిల చేసేట్టుగా ఉంటుంది అని. అవధానమనగనది ఒక వ్యవధానము లేని క్రతువు పరిణత మతితో నవధానికంతరాయము కవనముల గూర్చనది వికాసమునొసగున్. 21 తీర్చలేని అమ్మ రుణం గురించి పద్యాన్ని. మాతృ రుణమును తీర్చ సమ్మానితముగా సాధ్యమెన్నడు కాదది చతురగతుల. మాతృ రుణమును తీర్చ సమ్మానితముగా సాధ్యమెన్నడు కాదది చతురగతుల. సేవలను చేసి పితరుల దీవెనలను పొందగలుగుట ఒకటే పూజ్యమగును. భక్తి సాధనం నిర్వాహకులు బ్రహ్మశ్రీ పండ రాధాకృష్ణమూర్తి గారికి, కవిమిత్రులకి, మిత్రులందరికీ కృతజ్ఞతాపూర్వక నమస్సులతో నేను మీ డాక్టర్ శాస్త్రుల రఘుపతిని, విశ్రాంత ప్రాచార్యులు, ప్రభుత్వ డిగ్రీశాల. ఓం స్వస్తి పరబ్రహ్మణే నమో నమః. ఓం శ్రీ